నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ బాక్స్ ఆఫీస్. ఇక లేట్ చేయకుండా ఫిల్మ్ అప్డేట్స్ స్టార్ట్ చేసేద్దామా? రఘురామ్, నైనా, శృతి, పాయల్ జంటగా సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం ఓహ్ ఏకారి ఫిల్మ్ బ్యానర్స్ పై 6వ చిత్రంగా సత్యనారాయణ ఏకారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ థియేటర్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సినీ రచయిత భాష్యశ్రీ ఈ మూవీ టైటిల్ తో పాటు టీజర్ చాలా బాగుంది, కాశ్మీర్ మంచు కొండలలో హీరోయిన్ అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి, ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా బాగుంది, సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందన్నారు. ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో ఏకారి ఫిలిమ్స్ ద్వారా ఈరోజు టీజర్ లాంచ్ చూసాం. టీజర్ నెంబర్ 1, టీజర్ నెంబర్ 2 చాలా బాగున్నాయి. ఇక మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మంచి కెమెరామెన్, చాలా అద్భుతంగా చేశాడు. ఎక్కడ లొకేషన్స్ అవి కులు మనాలిలో చాలా బాగా తీశాడు. టీజర్లోనే చాలా మంచి అడ్వెంచర్స్ అవి కనబడుతున్నాయి. డెఫినెట్గా సినిమాలో ఎన్ని ఉంటాయని నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా చేసుంటారు. ఎందుకంటే అతనికి కెమెరా మీద బాగా పట్టుంది. దర్శకత్వం చేపట్టే ముందు తను కెమెరామెన్గా కొన్ని సినిమాలు చేశాడు. కెమెరా మీద బాగా పట్టున్న ఏ దర్శకుడన్నా చాలా బాగుంటాయి అతని ఫ్రేమింగ్స్ కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను సినిమా. హీరో గారు చాలా మంచి జోష్లో చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్, హీరోయిన్ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్ఆర్ కూడా చాలా బాగుందండి. టీజర్లో పాటలు అవి కూడా బిట్స్ చిన్నవి చూపించారు, అవి కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. ఇలాంటి చిన్న సినిమాలు ఆడాలి. ఏకారి సత్యనారాయణ గారు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక హీరో రఘురామ్ మాట్లాడుతూ కొత్త కంటెంట్ ను ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సినిమాని కొత్తగా ప్రయత్నించాం, అందరికీ నచ్చుతుందన్నారు. యూత్ కి కావాల్సిన అన్ని హంగులు, రొమాన్స్ కూడా ఇందులో ఉన్నాయి, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని హీరోయిన్ పాయల్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సో ఏకారి ఫిలిమ్స్ బ్యానర్ పై మేము తీస్తున్న మొట్టమొదటి చిత్రం ఓ. సో దీనికి మన సత్యనారాయణ గారు దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. సో నేను మొదలుగా కథ అనుకున్నప్పుడు మంచి డైరెక్టర్ కోసం చూస్తూ ఉంటే అన్న కలిసేసి అన్నకు చెప్పేసా. సో నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని నాకు ఫ్రేమ్స్లో క్యాప్చర్ చేసేసి మీ ముందుకు మంచి చిత్రంగా తీసుకొస్తున్నాము. మీరందరూ చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. Thank you for giving me a chance for this movie, and especially thank you for Satyanarayana and Raghuram and all of team. Thank you so much. ఇక 5 చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్లో క్రోమోఫోబియాని పాయింట్ గా తీసుకుని ఈ చిత్రం రూపొందించాం. ఇక కాశ్మీర్ ప్రాంతంలో పూర్తిగా షూట్ చేసి సినిమా యూ సర్టిఫికేట్ తో రెడీగా ఉంది. ఇక త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పబోతున్నాం అని దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి చెప్పారు. చాలా మంది హార్డ్ వర్క్ చేశారు. ఒక 5 ఫైట్లు, 6 పాటలు, కులు మనాలిలో అడ్వెంచర్లు వేసేసి చాలా ఎంజాయ్ చేసినట్టు. అది అంతేనా? ఓకే, రైట్. సో సినిమా చాలా బాగుంటుంది చెప్పడం కన్నా నేను యాక్చువల్గా ఒక 5 సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత 6వ సినిమా చేస్తున్నప్పుడు ఒక మంచి కథ కావాలని ఒక ఫిక్స్ అయిన సిచ్యువేషన్లో డైరెక్ట్ మన హీరో గారు వచ్చి నాకు కథని మనం సినిమా వేద్దామని అడిగితే స్క్రిప్ట్ విన్నా. క్రోమోఫోబియా ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరు టచ్ చేయని పాయింట్. ఆ క్రోమోఫోబియా ఉన్న పర్సన్కి ఏం జరిగింది, తను ఎట్లా ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చారు, ఆ టైంలో ఎలాంటి అడ్వెంచర్స్ జరిగినాయి, ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మంచి థ్రిల్లింగ్ మూవీస్ అన్ని మీకు థియేటర్లో నేను కంపల్సరీ ఇవ్వగలుగుతాం. ఇప్పటి వరకు నేను ఇచ్చిన ప్రతి సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ సినిమా అంతకన్నా బెటర్గా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఈ సర్టిఫికేట్ వచ్చేసింది, వెరీ హ్యాపీ. అతి త్వరలో థియేటర్లోకి రిలీజ్ చేయబోతున్నాం మనం. ప్రేక్షకులు మీకు ఒక మాట చెప్తున్నా, ఒక కొత్త పాయింట్, సూపర్ హిట్ అయ్యే పాయింట్ ఏంటంటే మీ మైండ్లో కూడా 2 పర్సనాలిటీస్ ఉంటాయి. అది క్రోమోఫోబియా ఏంటిది అనేది మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు మీకు తెలుసు. 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటారో నేను చూపించా. ఎంజాయ్. ఇక ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ తుఫాన్, మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ చారి, డిఓపి లక్కీ ఏకారి, దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ లక్కీ గారు మా మిత్రుడు, చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశాడు. తన ఫోటోగ్రఫీతో పిక్చర్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాడు. ఇంకా దాని తగ్గట్టుగా నేను మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాను. అండ్ ఐ హోప్ ఆల్ ఆడియన్స్ సాంగ్స్ అంతా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ హిట్ అవుతాయని
ఆశిస్తున్నాను. ఇందులో ప్రతి సాంగ్ చాలా అంటే చాలా ఇష్టంగా చేశాను, చాలా బాగుంటాయి. ఐ హోప్ సాంగ్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఆడియన్స్ని. సినిమాను కూడా ఎస్ ఆఫ్ కోర్స్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. రఘు గారు మంచి స్క్రిప్ట్, చాలా వెరైటీ స్క్రిప్ట్ అండి. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం లేదు. చాలా అంటే చాలా వెరైటీ స్క్రిప్ట్, చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ ఐ హోప్ మూవీ ఫుల్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందులో సాంగ్స్, సింగర్స్ అందరూకి థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు. మంచి అందరు పెద్ద సింగర్సే ఉన్నారు. అండ్ ముఖ్యంగా భాషశ్రీ గారికి నాకు పాటలు రాసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ చేశారు. లక్కీ గురించి చెప్పాలంటే లక్కీ నాకు దగ్గర సినిమా గురించి 2 నిమిషాలు. లక్కీ నాకు 2 years నుంచి పరిచయం. సో హోమ్ ఇలా సాంగ్స్ సింగ్ చేశాను, చాలా బాగా వచ్చినాయి. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.